పేద ప్రజల పెన్నిధి, బడుగు వర్గాల ఆశా జ్యోతి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ సిఎల్పి లీడర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి 5వ వర్ధంతి నేడు హైదరాబాద్ నక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో జరిగింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి దామోదర్ నరసింహ, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఖైరతాబాద్ కూడలిలోని పీజేఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అశేష జనవాహిని, పిల్లలు, వృద్ధులు, కాంగ్రెస్ కార్యకర్తలు, అన్ని కులమతాల ప్రజలు, పీజేఆర్ అభిమానులు, అన్ని ప్రాంతాల వారు తమ నాయకుడికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు బొత్స, ఉప ముఖ్యమంత్రి దామోదర్ నరసింహ, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కుల, మత, వర్గ, భేద, ధనిక అని భేదం లేకుండా పీజేఆర్ తన పాలనలో స్వర్ణయుగం అందించారు. ముఖ్యంగా నిరుపేదలైన ప్రజలు వారు పొందిన గూడు, గుట్ట, తిండి పీజేఆర్ చలవేనంటూ అశ్రునయనాలతో నివాళులు అర్పించారు. పీజేఆర్ కీర్తి ఎన్నటికీ చెరిగిపోని ఒక జ్ఞాపకంలా ప్రజల హృదయంలో నెలకొల్పాడు. పిలిస్తే అన్నా నేనున్నా అంటూ ప్రతి ఇంటిలో తనదైన ముద్ర వేశాడు. విందు కానీ, వినోదం కానీ, శుభకార్యం కానీ ఎవరింటిలో పిలిచినా తారతమ్యం లేకుండా వెళ్లి తన శుభాకాంక్షలు తెలిపాడు. అశేషమైన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, అధికార నాయకులు, అనధికార నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పీజేఆర్ అమర్ రహే అంటూ నినాదాలు మారుమోగుతుండగా పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన వర్ధంతి సభలో ఐఎన్టీసీయూకి చెందిన కార్మిక సంఘ నేతలు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. కళాకారులు తమ గానంతో పీజేఆర్ సేవలను ఆలపించారు. వర్ధంతి సందర్భంగా తరలివచ్చిన అశేష జనవాహినికి అన్నదానం నిర్వహించారు. వికలాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేసి వారికి అందించారు. అసెంబ్లీ టైగర్ పీజేఆర్ అంటూ నినాదించారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ కార్పొరేటర్ బండపల్లి చంద్రమ్మ, వెంగళరావు నగర్ కార్పొరేటర్ షాముదిరాజ్, షేక్పేట్ కార్పొరేటర్ సుధాకర్ అలియాస్ లడ్డు, బోర్బండ కార్పొరేటర్ వనజా లక్ష్మణ్ గౌడ్, ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఎర్రగడ్డ కార్పొరేటర్ సదాశివ్ యాదవ్, జూబ్లీహిల్స్ మైనార్టీ చైర్మన్ బాబూ ఖాన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భవానీ శంకర్, కాంగ్రెస్ నాయకులు సలీం జావేద్, కరీం సుల్తాన్, ముక్రమ్, ఖాదీర్ తదితరులు వేలాది సంఖ్యలో పాల్గొన్నారు. సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భూమిని చరితని నిలిపెను నీ కృషి. ఆగిపోయేనా త్యాగం కథ, ఆగమరిచేనా దైవం వృధా. ఈ ఆశయాలను ఇలాగే కొనసాగిస్తానని తనయుడు పీవీఆర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రియతమ నాయకుడు, ఎమ్మెల్యే విష్ణు ఈ సందర్భంగా తెలిపారు. టీవీ11 బ్యూరో, హైదరాబాద్. అర్జునుడు కాడు, ప్రజలందరిలోన ఒకడు.